తెలియకుండా దేవుడు క్షమించాడు, పాపం చేస్తే ఆయన శిక్షిస్తాడు, నన్ను శ్రమలు పెడతాడు, బాధలు పెడతాడు అనుకుంటా. లేదండి, ఆయన కృప కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు. శిక్షించడం కంటే కృప చూపించడానికి ఆయన చాలా ఇష్టపడతాడు. ఆయన శిక్షించాలని ఆయనకు ఆశ లేదు. నువ్వు మారితే అనుకో, నేను ఎలా ఆశీర్వదించాలా, నీ మీద ఎలా ఆయన కృప చూపించాలని ఇష్టపడే దేవుడుగా ఆయన ఉన్నాడు. ఆయన మనకు తెలియకుండా మనం పారిపోతున్నాము, దేవునికి దూరం అవుతున్నామండి. చెడ్డవాడైన ఆ రాజు తను తాను తగ్గించుకొని తన స్థానము నుండి దిగి వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగినప్పుడు ఎంత మహిమ కలిగిన దేవుడు ముందు తన సేవకునికి పంపించి, నీకు నాశనము కలుగుతుంది అన్నాడు. అయ్యో, నాకు అపాయమా, నేను మారుతాను ప్రభువా, తప్పు అయిపోయింది, ఈ తప్పు నేను చేయను, మారుతాను అనుకున్నప్పుడు ఆ మారు మనసును దేవుడు చూస్తాడండి. ఈరోజు మనము కూడా ఏ విషయంలో ఉన్నావో నువ్వు దేవునికి దూరంగా పారిపోకుండా